అగైన్ ఓకే మన వేసి మన తల్లి అంతేగా. హాయ్ నేను సిఎంఎఫ్టి యోగానంద్. ఈరోజు మీకు అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మీకు ఒక మంచి వీడియో చేయబోతున్నాం. ఒకే వీడియోలో 7 టెక్నిక్స్ చేయబోతున్నాం. చాలా ఈజియెస్ట్ టెక్నిక్స్, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ టెక్నిక్స్. చాలా ఈ క్రిటికల్ పొజిషన్లో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి అనేది ఈరోజు మన టెక్నిక్. బాగా క్లోజ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయినప్పుడు మనం ఎలా రక్షించుకోవాలి అనేది ఈరోజు మనం చేయబోయే టెక్నిక్. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అమ్మాయిలు మీరు బాగా శ్రద్ధగా చూడండి, బాగా శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ. ఈ ఏం మార్షల్ ఆర్ట్స్ మనం ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ముందు ధైర్యం అనేది మీ ఆయుధం. గుర్తుపెట్టుకోండి, ధైర్యం ఎవరికైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా దడవాసం లేదు, భయపడాల్సిన లేదు. ధైర్యం అనేది మొదటి ఆయుధం. ఓకేనా? ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఇంకా ధైర్యాన్ని ఇంకా మనం రెట్టింపు చేసి ఇంకా మనం చాలా కాన్ఫిడెంట్గా మనం ఏం చేసి వర్క్ కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం. సో ఇప్పుడు అది ఏంటనే ఈరోజు చేద్దాం. సరేనా? మీరు నాకు ఇచ్చే సపోర్ట్, నాకు ఇచ్చే మోటివేషన్ ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ టెక్నిక్ చేయడం మా పాప వస్తుంది. ఓకేమా? కమాన్ బస్ కమాన్. ఇలా చూడు, క్లోజ్ డిస్టెన్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ డిస్టెన్స్ వచ్చేసారంటే కనుక అది నాట్ సేఫ్. ఓకే, ఇంతవరకు ఎవరిని కూడా రాలేకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ వచ్చారు అంటే కనుక చూడండి, ఎల్బో చూడండి ముందుగా ఈ ఎల్బోని జస్ట్ ఈ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టండి. ఓకేనా? కమాన్. ఎస్. ఓకేనా? అగైన్ కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సెంటర్ చూడండి ఒకసారి, ఇది ఎలా ఉండు. మళ్ళీ ఓకే. ఎస్. ఓకే ఓకే. ఇంకా వెనక్కి పడిపోవడం తప్ప రెండోది ఏమి ఉండదు. మొత్తం ఇది పగిలిపోదు. సో అది ఎప్పుడు వాడతాం మనం? మనకి ప్రమాదమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు, ప్రమాదమైన అనుకున్నప్పుడు మాత్రం తీసుకొని జస్ట్ ఓకే. దీన్ని ఎలా వాడాలంటే నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే, జస్ట్ అసలు ఏం అవసరం లేదు, సింపుల్గా. ఓకే, ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్. ఓకే, సెకండ్ టెక్నిక్ వచ్చి అప్పర్ కట్. చూడండి, మీ ఫిస్ట్ క్లోజ్ చేస్తాం కదా, ఇదే ఫిస్ట్ నుంచి సేమ్ ప్లేస్ ఇందా మనం ఎల్బోతో కొట్టాం కదా, ఇప్పుడు అప్పర్ కట్. గుర్తుపెట్టుకోండి, సెంటర్ నుంచి, బాడీ సెంటర్ నుంచి కరెక్ట్గా అపోనెంట్ బాడీ సెంటర్ నుంచి తీసుకోవాలి. తీసుకుని అప్పర్ కట్. ఒకవేళ ఎలా పట్టుకున్నా కానీ ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ గ్యాప్ పట్టుకోమా సార్. ఓకేనా? ఎస్, సింపుల్. ఇది కూడా చాలా డేంజర్. ఇది కూడా ఎలాంటి మనిషి సరే కింద పడవలసిందే. రెడీ? చూడండి ఒకసారి మళ్ళీ చూడండి. సింపుల్ కదా. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా చేయండి. చేసాడు స్లోగా ప్రాక్టీస్ ట్రై చేయండి. స్లో కూడా ఇప్పుడు చూడండి. జస్ట్ ఓకే ఓకే. ఎస్, ఇది మాత్రం ట్రై చేయండి. దీన్ని ఇండివిజువల్ ప్రాక్టీస్ చేయడం జస్ట్ అప్ కట్. ఓకే, బాడీలో ఏ అడ్డు వచ్చినా కానీ దాన్ని ఆపలేరు ఈ పంచ్, జస్ట్ అప్ కట్. అలాగే ఎల్బో కూడా అంతే, సేమ్ రెండు కూడా. ఇది సెకండ్ టెక్నిక్. థర్డ్ టెక్నిక్, కమాన్. సింపుల్. ఓకే, ఇది కూడా సేమ్, బాడీ సెంటర్ నుంచి వచ్చి పుష్ బ్యాక్. దాన్ని వచ్చి ఓయ్ ఓకే, కింద పడ్డా, నో డౌట్. దీని అసలు బలంతో పని లేదు. అది చెప్తాను అమ్మాయిలు, మీరు బలం లేదు అనే, అందుకే మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు కూడా టెక్నిక్తో పని, బలం కాదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే అదే, ఎంత సన్నగా ఉన్నా ఎంత లేనిగా ఉన్నా ఏమన్నా కానీ టెక్నిక్ వస్తే చాలు, బలం అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమాన్ కోడు. మీకు ఈ టెక్నిక్ నేనే తూలిపోతున్నాను. ఓకే, మళ్ళీ అగైన్. ఓకే, ఇది ఆగడం, పడిపోవాల్సింది. ఇది కూడా 3. ఓకేనా? 3 అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఆడ క్లోజ్ నీ కిక్ ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ టెక్నిక్, ఫోర్త్ టెక్నిక్ చూడండి. ఇక్కడ ఓకే, జస్ట్ నీ కిక్ కూడా, నీ కిక్. ఓకే, ఇలాగ ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఫేస్ టు ఫేస్ ఎలా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ నీ కిక్. కమా కిక్. ఓకే, ఇది అంతకన్నా ప్రమాదం.
తెలుసు కదా. ఓకే రెడీ, కమ్ ఆన్ కిక్. ఓకే దిస్ ఫోర్త్ కిక్. ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చి బలమైన వ్యక్తి ముందుకు వస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తిని ఆఫ్ చేయాలంటే జస్ట్ ఎల్బోతో ఆపేయచ్చు. ఓకే నెక్స్ట్ మా విజయం తీసుకొచ్చి చూపిస్తాను ఈ టెక్నిక్, ఒకసారి వెయిట్ చేయండి. ఓకే ఇదే టెక్నిక్ మళ్ళీ లాస్ట్లో రిపీట్ చేస్తాను మీకు. చూడండి ఎల్బో ఇందాక ఏం చేస్తాం, డౌన్ టు అప్ రైట్ చేసాం కదా, డౌన్ టు అప్ రైట్ చేసాం. ఇప్పుడు రైట్ చేయవు, ముందు ఇలా పెట్టి స్టాప్ అవుతాం. ఎలా ఉంది కదా, జస్ట్ ఇలా పెడతాం. ఓకే ఇలా పెట్టినప్పుడు ఇంకా మనిషి ఎవరైనా సరే అక్కడ ఆగాల్సిందే, తగిలితే ల్యాండ్ అవ్వాల్సిందే, కింద పడాల్సిందే. ఓకే నా సిక్స్త్ టెక్నిక్ సింపుల్గా ఈ చెవును కదా ఇక్కడ కొట్టండి, ఇక్కడ కాదు, ఇక్కడ అసలు ఎప్పుడు కొట్టకూడదు. అందుకని పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఇలా దవడమే పెట్టి కొట్టద్దు. అది ప్రమాదవశాత్తు కొద్దిగా ఫింగర్స్ అలా ముందుకెళ్ళి అంటే ఈ ఏరియాలో తగిలింది అంటే కనుక అది డెత్ అవుతుంది, చాలా డేంజరస్. సో అక్కడ కొట్టదు, పిల్లలు ఎప్పుడు ఇలా కొట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా కోపం ఉంటే కాళ్ళ మీద కొట్టండి, కానీ అది కూడా వద్దు, కొట్టద్దు. ఓకే ఎందుకు కదా అది కూడా ఇక్కడ అబ్బా గోప గుయ్యం అంటారు కదా, అలాగే గుయ్యం ఉంది. కమాన్ ఎస్ సింపుల్ ఆట. ఓకే ఇలా తీసుకోవటక్కర్లే, సినిమాలో శ్రీహరి సినిమాలో లేపు కొడతారు, అలా కొట్టక్కర్లే, జస్ట్ అంతే బాడీ సెంటర్ నుంచి. ఇవన్నీ కూడా సెన్సిటివ్ ప్లేస్ కదా, దీనికి బలంగా లేపు కొట్టక్కర్లేదు, చిన్న డిస్టెన్స్ చాలు. ఇగో ఇంత చాలు దాని. ఓకే ఎస్ ఓకే దాన్ని చూడండి, అక్కడ తీసుకుని కొట్టక్కర్లే. ఓకే దా ఇక్కడ కొడితే ఎలా ఉంది కదా, ఇలా చాపు కొడతారు, ఇలా 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 కొడదు. ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్కి మనిషికి ఒక కొన్ని సెకండ్స్ తెలియదు, కింద పడతాడు. ఓకేనా. ఇంకోటి వచ్చి సెవెంత్ టెక్నిక్ చూడండి. ఇంకోటి ఇదంతే వెరీ సెన్సిటివ్, మీకు తెలుసు కదా, ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను. జస్ట్ కళ్ళల్లో కమాన్ ఎస్ ఓకే ఎస్ అది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే జస్ట్ స్పీడ్గా ఆ టైంలో మీకు ఐడియా వచ్చేస్తుంది. రా కమాన్. ఓకే ఓకే ఓయ్ కళ్ళల్లో ఇది అడ్వాంటేజ్ సెన్సిటివ్ కదా. అది ఈ 7 టెక్నిక్స్ మీరు చూడండి, మళ్ళీ రిపీట్ చేసి ప్రాక్టీస్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ, ఈవెన్ ఆడపిల్లనే కదా మగపిల్ల కూడా కంపల్సరీ చేయాలని చెప్తున్నాను, చేయండి. మార్షల్ ఆర్ట్స్ కన్నా ముఖ్యంగా ఉండాల్సింది ధైర్యం ఉంటే కనుక చాలా అద్భుతంగా హెల్ప్ అవుద్ది. ఉండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలిగితే అది ఇంకా హెల్ప్ అవుతుంది మీకు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆడపిల్లలు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా, మీకు ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకోసం ఎన్ని వీడియోలు పెడుతున్నామంటే అవేర్నెస్ తీసుకురావాలి, మీకు ఏదో రకం ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి వీడియోస్ పెడుతున్నాం. అలాగే చాలామంది పేరెంట్స్ కింద కామెంట్ చేస్తుంటారు, వాళ్ళ పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. నిజంగా మీకు సెల్యూట్ చేస్తాను. మీ పిల్లలకి మీరు మార్షల్ ఆర్ట్స్ మీరు ఇచ్చే గిఫ్ట్ అది. నేను మా పాప కాబట్టి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఓకే మా పాపని కదా నేను చాలామందికి చెప్పాను కదా, కొన్ని వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను, మా పాపకు ట్రైనింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, స్పోర్ట్స్ కోటలో వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి. సేమ్ టైం ఫైట్, సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అలాగే మనకు ధైర్యం, కాన్ఫిడెన్స్, వాళ్ళు మాట్లాడే మాటలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. పిల్లలు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు స్కిల్స్ ఉండాలిగా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి ఎలా వస్తాయి, కాన్ఫిడెన్స్ అక్కడ ఇంటర్వ్యూలు అది కూడా చూస్తారు, వీడి కాన్ఫిడెన్స్ ఉందా లేకపోతే బిక్కు మాట్లాడుతున్నారా ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి మార్షల్ ఆర్ట్స్ వల్ల. ఓకేనా. అలాగే మనం స్కూల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో హైదరాబాద్ అన్ని స్కూల్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. స్కూల్లో ఎలా ఉంది, ఎలా అప్రిషియేట్ చేశారు? అప్రిషియేట్ చేశారా? అలాగా ఇప్పుడు ఇది ఒక మంచి టాలెంట్ అమ్మా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండాలి, స్కిల్స్. ఓకే స్కిల్స్, టాలెంట్ ఇవన్నీ కూడా ఉండాలి కంపల్సరీగా, అది లైఫ్లో చాలా హెల్ప్ అవుద్ది. ఓకేనా. ఓకేరా హస్ ఓకే. మన ప్రీవియస్ వీడియోలు 2 వీడియోలు పెట్టాను కదా, వెంటనే లాస్ట్ సండే ప్రీవియస్ సండే పెట్టాను కదా, దాంట్లో మా సీనియర్స్ ఫైట్ చేశారు కదా, సూపర్ సీనియర్స్ ఫైట్స్, వాళ్ళు చేసింది, నేను రంగశర్మ మాస్టర్ చేసిన ఫైట్ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఫైట్ చేద్దాం. ఓకే ఈరోజు మనం చేసింది చాలా స్వీట్ అండ్ షార్ట్ టెక్నిక్, అది వీడియో
చాలా బాగుంది. ఇది నేను చేయడం వల్ల ఉపయోగం లేదు, మీరు చూసి ఎంజాయ్ చేయడంలో అంతకన్నా ఉపయోగం లేదు. మీరు చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు అనేది నేను వీడియో చేస్తున్నా. ఓకే, ప్రాక్టీస్ చేయండి, 1-10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నన్ను అడగండి, కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నేను డెఫినెట్గా ప్రతి క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తాను. నేను చాలా ఇంట్రెస్ట్గా ఇస్తాను, అదేం లేదు. ఓకే, ఇందాక ఒక టెక్నిక్ మా విజయ్ కుమార్ రెడ్డిని చూపిస్తాను కదా. ఓకే, విజయ్ కుమార్ రెడ్డి కమాన్ ముందుగా. విజయ్ కుమార్ రెడ్డి ఎవరన్నా ఇప్పుడు ఇందాక మా పాపతో చేసినప్పుడు ఒక టెక్నిక్ చూపించాను. చిన్నపిల్ల కాబట్టి అనుకుంటారు చాలా మంది చూసాడు, ఎవరైనా ఆగిపోతారు చిన్నపిల్ల కాబట్టి అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు భారీగా ఇప్పుడు నాకన్నా హైట్ ఉన్నాడు మా విజయ్, పర్సనాలిటీ ఉంది. ఓకే, ఇలాంటి పర్సన్ కూడా ఆపాలి అంటే చూడండి, ఇప్పుడు కొత్తగా విజయ్ లోపలికి వచ్చేస్తారు, విజయ్ లోపలికి వచ్చేస్తారు కదా, ఈ అటాక్ చేసుకుంటే లోపలికి వస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఆపాలనేది ఇందాక ఒక టెక్నిక్ చేశాను. ఒకసారి నువ్వు రాబోయే ఓకే చూడండి, ఎంత ఎంత బలమైన వ్యక్తి సార్. ఇక్కడ ఏమవుద్ది, ఇది ఎల్బోతో కొడేస్తాం కదా. ఓకే, ఎల్బోతో కొడేస్తాం. ఓకే, అర్థమవుతుంది మీకు? ఎల్బోతో కొట్టినప్పుడు ఎంత బలవంతుడైనా కింద పడవస్తుంది విజయ్. ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ ఇది వచ్చి సెన్సిటివ్గా ఉంటుంది, ఇది చెస్ట్ మీద తట్టుకోలేదు. ఓకే, జస్ట్ ఓకే, అసలు ఏం మనం కథ కూడా అక్కలే, అంతే. ఈ ఎల్బోని స్ట్రైట్ గా పెట్టాడు అంతే, మనిషి అలా ఆగుతాడు, ఆగకపోతే పడతాడు. ఓకే, ఎందుకంటే అంత క్రిటికల్ మూమెంట్ ఇది. ఈ పాయింట్ వెళ్ళి ఇక్కడ సెంటర్ లో కూడా కదా, బ్రీతింగ్ రాదు, బోన్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం, బోన్స్ కూడా బ్రేక్ అవుతాయి. విజయ్ కుమార్ రెడ్డి సూపర్. ఓకే, ఇందాక మనం ఈ రోజు చేసిన వీడియోస్ లో 7 టెక్నిక్ చేసాం, మంచి టెక్నిక్ చేసాం. ఈ రోజు అంతా కూడా మన వాళ్ళు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ రోజు మనం చాలా స్వీట్ అండ్ షార్ట్ వీడియో చేసాం. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ రోజు వీడియో. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు నాకు ఇచ్చే సపోర్ట్, నాకు ఇచ్చే మోటివేషన్ ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఓకే చూసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ట్యాప్ చేయండి, ఈ రెండు చేయండి, ఒక లైక్ చేయండి. ఓకే, జస్ట్ నేను చెప్పేది మీరు బాగుండాలని చెప్తాను. మీరు ఇచ్చే నా ఫ్యూచర్లో ఒక సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, అంతకుమించి నాకేమవద్దు, మీరు హ్యాపీగా ఉండాలి. ప్రతి ఇంట్లోనూ మోస్టార్ట్స్ చేసుకుని ఉండాలి విజయ్. ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నప్పుడే ఇల్లు చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకు ఆ మాట అన్నది మీకు త్వరలో తెలుస్తుంది. అలాగే ఈరోజు ఆగస్టు 15 భారతదేశం గురించి మనకి ఎంత చెప్పినా తక్కువే. మన దేశం అనేది తల్లి లాంటిది. మన దేశం మన తల్లి, అంతే. తల్లి గురించి మనం ఎంత హ్యాపీగా మాట్లాడతాం, మన దేశం గురించి కూడా మనం అంత హ్యాపీగా ఉంటాం. ఓకేనా? అలాగే అందరికీ జై హింద్.